మరలా మనం చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం. పోయిన వారము కొంత భాగం ధ్యానించినట్టున్నాం. ఈ వారం కొంత భాగం ధ్యానిస్తాం. 17వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. నన్ను జాగ్రత్తగా వెతుకు వారికి నన్ను కనుగొందురు. ప్రేమల తండ్రి, మాటలు మా వెనుకల్లో దేవుని కలిగించేయండి. మా వంశించబడిన మీ రక్త మాంసముల కొరకై వందనములు అయోగ్యంగా కాక పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో పాల్పొంపులు పొందడానికి సిద్ధపరచుకొని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మరొక మాట ఏంటంటే, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. అంటే ఇక్కడ ముందు మనము చేయవలసింది ఉంది, తర్వాత దేవుడు ఏం చేస్తాడో చెప్పాడు. ఇది పాత నిబంధనలో ఉన్న వాక్యం. కొత్త నిబంధనలు ఏముందో చూడండి. మా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ఈ రెండు మాటల్లో ఉన్న వ్యత్యాసాన్ని, ఎందుకు ఏది ఏ సందర్భంలో రాయబడిందో మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ వాక్యాన్ని సందర్భ సహితంగా కూడా చూడాలి, కాలమాన ప్రకారంగా కూడా చూడాలి. పీరియడ్ ఎవరితో చెప్పాడో కూడా చూడాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను రాయబడింది. ఇక్కడ లోకం అంటే ఎవరు? కేవలం లోకములో ఉన్న 84 కోట్లుగా జీవరాశులు కాదు, మనిషి. లోకం అంటే ఎవరు? కేవలము మనిషినే. కానీ దేవుణ్ణి దేవుడిగా ప్రేమించకుండా మనుషులు కనబడుతున్న ప్రతి దానిని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. దేవుణ్ణి దేవుడిగా ఏం చేయట్లేదు, ప్రేమించట్లేదు. కానీ దేన్ని ప్రేమిస్తున్నారు? సృష్టిలో కనబడుతున్న ప్రతి దానిని ఏం చేస్తున్నారు? ప్రేమిస్తున్నారు. అమ్మాయి ప్రేమికులు ఉన్నారు, అబ్బాయి ప్రేమికులు కూడా ఉన్నారు, పక్షుల ప్రేమికులు ఉన్నారు, జంతువుల ప్రేమికులు కూడా ఉన్నారు లేదా? జంతు ప్రేమికులు ఉన్నారు, పక్షి ప్రేమికులు ఉన్నారు. అంటే కుక్కల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, పావురాలని, తర్వాత చిలకల్ని ప్రేమించే వారు కూడా ఉన్నారు. రకరకాల కలర్లు, రకరకాల కొత్త కొత్త ఆకారాల పక్షులు ఉంటాయి కదా, వాటిని కూడా ప్రేమించి పెంచుకునేవారు ఉన్నారు. మొక్కల్ని ప్రేమించేవారు కూడా ఉన్నారు, పువ్వుల్ని ప్రేమించేవారు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఇలా రకరకాలుగా ప్రేమికులు ఉన్నారు భూమి మీద. కానీ ఎవరు ప్రేమించట్లేదు? దేవుణ్ణి ప్రేమించని ప్రేమికులు కోట్ల మంది ఉన్నారు. అందరినీ ప్రేమిస్తారు, సృష్టి అంతటిని ప్రేమిస్తారు. కానీ ఎవరు ప్రేమించట్లేదంట? సృష్టికర్తని ప్రేమించని ప్రేమికులు కోట్ల మంది ఉన్నారు భూమి మీద. ఈ 6 ఖండములలో ఎన్ని ఖండాలు? ఖండాలెన్ని? ఖండాలెన్ని చెప్పవు? ఖండాలు 7. ఖండాలెన్ని? 7. మరి 6 ఖండములలో ఉన్న మనుషులని చెప్తున్నా. మరి 7వ ఖండం ఏంటి? ఆ ఖండములో మనుషులు నివసించరు, అక్కడ ఓన్లీ మంచుగడ్డలే ఉంటాయి. అర్థమవుతుందా? ఆఫ్రికా ఖండంలో మనుషులు ఉన్నారు, ఐరోపా ఖండంలో మనుషులు ఉన్నారు, యూరోప్లో మనుషులు, ఇంకా ఆసియా, అంటార్కిటికా, ఆస్ట్రేలియా కూడా ఒక ఖండం. ఆస్ట్రేలియాలో ఒక ఖండం. కాబట్టి 6 ఖండములలో మనుషులు నివాసయోగ్యంగా ఉంది, 7వ ఖండం మనుషులు నివాసయోగ్యంగా లేదు. అందుకనే ఈ 6 నేల మీదలో 6 ఖండములలో ఉన్న మనుషులు అందరూ కూడా, మానవ కోటి అందరూ కూడా సృష్టిని ప్రేమించేవారు, సృష్టికర్తని ప్రేమించలేని వారు కొంతమంది ఉన్నారు. సృష్టికర్తని ప్రేమించేవారు చాలా వేర్ల మీద, ఫింగర్స్తో వారు లెక్క పెట్టచ్చు. కానీ సృష్టంలో ఉన్న వాటన్నిటిని ప్రేమించేవారు
కోట్ల మంది ఉన్నారు. ఈ మధ్యాహ్న కాలము ప్రభువులను సమీపిస్తున్న సహోదరి సహోదరుడా, ఈ వర్తమానం వింటున్న సహోదరి సహోదరుడా, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు? ఈ ప్రకృతిలో, ఈ విశ్వములో సృష్టికర్తని ప్రేమిస్తున్నావా? లేవో ప్రకృతి అంతటిని ప్రేమిస్తున్నావా? విశ్వం అంతటిని ప్రేమిస్తున్నావా? విశ్వంలో ఉన్న జీవరాశులను ప్రేమిస్తున్నావా? విశ్వంలో ఉన్న మొక్కలని, చెట్లని, వస్తువులని, వస్త్రాలని, ఆభరణాలను ప్రేమిస్తున్నావా? లేక జీవము గల దేవుని ప్రేమిస్తున్నావా? ఎవరిని ప్రేమించాలి మనం? దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించే వారు నేను ప్రేమిస్తానంటున్నాడు. అంటే ఇది ఒక మెట్టు, ఒక స్థాయి ఎదిగింది. దేవుడు లోకమును ప్రేమించే స్థాయి లిస్టులో కాదు ఉండాల్సింది. మనం దేవుని చేత ప్రత్యేకంగా ప్రేమించబడే లిస్టులో కూడా ఉండాలి. ఇప్పుడు దేవుడు ఎవరెవరిని ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడో మనం కొన్ని మాటలు చూద్దాం. దేవుడు లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు, అందుకే ఆవిష్కారం ఇస్తున్నాడు. కానీ ప్రత్యేకంగా దేవుని చేత ప్రేమించబడే లిస్టులో కూడా మనం ఒక మెట్టు ఎదగాలంటే నిజంగా ఆ లిస్టులో మనం ఉన్నామా లేదా, దేవుడిని ప్రేమిస్తున్నామా లేదా అనేది ఈరోజు మనమే క్వశ్చన్ వేసుకుందాం. మనమే విమర్శించుకుందాం, తీర్పు తప్పించుకుందాం, మనమే సరి చేసుకుందాం, ప్రభువులలో యోగ్యంగా మనం పాల్పొందలు పొందాం. నిజంగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా, లేక నేను దేవుణ్ణి కాకుండా ఈ విషయంలో అన్నిటినీ ప్రేమిస్తున్నానా అనే ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ మనకు అర్థమవుతుంది. చూడండి, మొదటిది ఎవరిని దేవుడు ప్రేమించాలనుకుంటున్నాడు? లోకమంతని ప్రేమించే ప్రేమ వేరు, ప్రత్యేకంగా ప్రేమించే ప్రేమ వేరు. కాబట్టి ఈ ప్రత్యేకమైన లిస్టులో మనము దేవుని ప్రేమిస్తున్నామా లేదా అని తెలుసుకుందాం. రండి, మొదటిది సామెతల గ్రంథం 15:9. సామెతల గ్రంథం 15:9. భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము, నీతిని అనుసరించు వారిని ఆయన ప్రేమించును. కాబట్టి మొట్టమొదట అక్రమాలు, అన్యాయాలు, మోసము, దగ, కబ్జాలు, ఇతరులను కొట్టడము, చంపడము, దొంగిలించడము, నేరాలు మోపడము, ఇలాంటి వారిని ఎవరిని కూడా దేవుడు ఏం చేయడు? ప్రేమించడు. ఇప్పుడు ఇవి నువ్వు చేస్తున్నావంటే నువ్వు దేవుని ప్రేమకు దూరంగా ఉన్నావు. ఉపాధ్యాయుడు ఎవరిని ప్రేమిస్తారు? మంచి క్రమశిక్షణ ఉండి బాగా పాఠం విని మంచి మార్కులు తెచ్చుకునే విద్యార్థిని ఏం చేస్తారు? టీచరు ప్రేమిస్తాడు. ఒక డైరెక్టర్ని ఎవరిని ప్రేమిస్తాడు? డైరెక్టర్ని లోబడి ఆయన చెప్పినట్టుగానే యాక్షన్ చేసే వారికి, నటించే వారిని, టైమింగ్స్, టైం టేబుల్ అన్నీ పరిశీలన చేసి జాగ్రత్తగా ఉన్నటువంటి వ్యక్తిని డైరెక్టర్ కూడా ప్రేమిస్తాడు. ఒకవేళ నిర్మాత ఎవరిని ప్రేమిస్తాడంటే అతను పెట్టుబడి 10 కోట్లు పెట్టాడు అనుకోండి, 15 కోట్లు 20 కోట్లు ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడి కంటే ఒక 5-10 కోట్లు ఎక్కువ వచ్చే హీరోని ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. దీని మీద నేను ఎంతైనా పెట్టుబడి పెట్టవచ్చు, దీని మీద ఎన్ని సినిమాలైనా నేను తీయచ్చు, ఎందుకంటే నాకు నష్టం లేదు అనుకుంటాడు. కాబట్టి డైరెక్టర్ ఎవరు ప్రేమిస్తాడు అర్థమైంది, నిర్మాత ఎవరిని ప్రేమిస్తాడు అర్థమైంది, టీచర్ ఎవరిని ప్రేమిస్తాడు అర్థమైంది. మరి ఒక మంత్రి, ఒక ముఖ్యమంత్రి ఎవరు ప్రేమిస్తాడు? ఎమ్మెల్యే తాను చెప్పిన దాని ప్రకారంగా జీవించినటువంటి వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి ప్రేమిస్తాడు. అర్థమవుతుందా? అలాగే నువ్వు ఏ రంగంలోనైనా ఉండు, విద్యనా, వైద్యమా, సాఫ్ట్వేరా, టెలికామా, పోస్టల్ డిపార్ట్మెంటా, మిలిటరీనా, ఎయిర్ ఫోర్సా, సిబిఐయా, లేకుంటే ఏ డిపార్ట్మెంట్లోనైనా నువ్వు ఉండు, నీ అధికారి ప్రేమించాలంటే అధికారికి అనుకూలంగా నువ్వు ఉన్నప్పుడు అతను నేనేం చేస్తాడు? ప్రేమిస్తాడు. మరి ఇక్కడ మనుషులందరికీ లోబడి ఉంటున్నావు అనుకూలంగా, మరి దేవుడికి ఎందుకు, పరంజీవుడికి అనుకూలంగా ఉండట్లేదు? పరంజీవుడికి ఎందుకు అనుకూలంగా ఉండట్లేదు? ఎందుకు పరంజీవుని ప్రేమించడం
అందుకని ఏం చేస్తే వారిని దేవుడు ప్రేమిస్తారంట? నీతి నడుచుకుని. నీతిగా బ్రతికే వారిని, ఎవరిది ఏ అన్యాయం చేయకుండా, ఎవరిని ఆక్రమించకుండా, ఎవరిది దొంగిలించకుండా, ఎవరిది కబ్జా చేయకుండా, ఎవరిని దూషించకుండా, ఎవరిని పట్టకుండా, చంపకుండా, మాయ మాటలు చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారు? సైబర్ నేరగాలు, పసిపిల్లల్ని చంపడం, అత్యాచారాలు చేయటం, ఇలాంటి అందరినీ దేవుడు ఎప్పుడు కూడా ప్రేమించడు. దేవుని చేత నువ్వు ప్రేమించబడాలి అంటే నీవు నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి. సిబిఐ వారు ఎవరు పట్టుకుంటారు? అవినీతి పనులను పట్టుకుంటారు. కష్టపడి తెచ్చుకొని తినడానికి ఉండి లేక, వస్త్రాలు లేక, వాహనం లేకుండా ఉన్నాడు వచ్చి సిబిఐని పట్టుకుంటారా? అసలు వాళ్ళతో పనే లేదు. కాబట్టి అవినీతి పనులను, లంచగొండితనాన్ని చేసే వారిని పట్టుకుంటారు. కాబట్టి అందుకనే మరి దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే నీతిగా బ్రతికే వారిని ప్రేమిస్తాడు. ఈ మధ్యాహ్న కాలము ప్రభువులలో చేయవేయబోతున్న ప్రియమైన విశ్వాసివి సహోదరి సహోదరుడా, ప్రియమైనటువంటి ఐఏఎస్గా, ఐపీఎస్గా, లాయర్గా, జడ్జిగా, కలెక్టర్గా, డాక్టర్గా, ఎంఆర్ఓగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నటువంటి సహోదరి సహోదరులారా, నువ్వు నీతిగానే బతుకుతున్నావా? నీ సంపాదన నీతియుక్తమైనదేనా? లేక అన్యాయముగా నీ ఇంటికి వస్తుందా ఆ సొమ్ము? అన్యాయంగా బంగారం సంపాదించావా? అన్యాయపు డబ్బుతో కారు కొన్నావా? అన్యాయపు డబ్బుతో షూట్ కొన్నావా? అన్యాయపు డబ్బుతో పొలం కొన్నావా? అన్యాయపు డబ్బుతో బంగారం కొన్నావా? అన్యాయపు డబ్బుతో వచ్చిన వైడూర్యాలు కొన్నావా? ఆలోచించండి. నువ్వు కొన్న వస్తువులు, నువ్వు సంపాదించిన వస్తువులు, నువ్వు వాడుకుంటున్న వస్తువులు, నీ ఆస్తులు నీతియుక్తమైనవేనా? లేక వాడిని వీడిని మోసం చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి, చెక్కులు దొంగ చెక్కులు మార్చి, చీటీలేసి కట్టకుండా ఎగ్గొట్టి, ఐపీఎల్ పెట్టి సంపాదించిన దానితో నువ్వు జీవిస్తున్నట్లయితే దేవుడి చేత నువ్వు ప్రేమించబడే అర్హత పోగొట్టుకుంటావు. కొంతమంది నేరాలు చేసి, తప్పులు చేసి, మనుషులు చంపి, ఐపీఎల్ పెట్టి దేశాలు దాటి వెళ్ళిపోతున్నారు. చూసారండి? ఇలాంటి అవినీతి పనులను దేవుని ప్రేమ పొందలేనప్పటికీ సేవలు కూడా కబ్జా చేసే స్వభావం, ఎదుటివారిని హింసించే స్వభావం, తూలనాడి స్వభావం, అసహించుకునే స్వభావం, విశ్వాసుని, నాయకుడిని, సేవకుడిని ఎగతాళి చేసే స్వభావం. చూడండి బైబిల్ ఏం చెప్తుందో. రోమపత్రిక 14:4 అలాంటి సేవకుడువా, అలాంటి నాయకుడువా, అలాంటి విశ్వాసివా, అలాంటి సంఘ పెద్దవా? అలాగైతే నువ్వు కూడా దేవుని ప్రేమకు దూరంగా ఉన్నావు. సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతను నిలిచుండుటైనను, పడియుండుటైనను అతని సొంత యజమానుని పని అతడు నిలుచును. ప్రభు అతనిని నిలబెట్టుటకు శక్తి గలవాడు. తెలుసా ఈరోజు నాయకులకి, తెలుసా ఈరోజు సంఘ పెద్దలకి, తెలుసా ఈరోజు విశ్వాసులకి, తెలుసా ఈరోజు పాస్టర్స్కి ఈ వాక్యం? ఎవడు పడితే వాడు, ఈ సేవకుడు మంచోడు కాదు, ఈ సంఘ పెద్ద మంచోడు కాదు, ఈ విశ్వాసం మంచిది కాదు, వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు. నీ బాబు జాగ్రత్త ఉంది ఇక్కడ. ఆ మాట అంటానికి జీవము గల దేవుడు చూసుకుంటాడంట ఆ విషయాల్లో. అలా ఎబ్రోను సహవాసంలో కూడా కొంతమంది నాయకులు, కొంతమంది సేవకులు, కొంతమంది సంఘ పెద్దలు విశ్వాసం మందిరాన్ని దూరం చేశారు, సేవకుల్ని దూరం చేశారు, సహవాసానికి దూరం చేసిన నాయకులు ఎందరో ఆటోలు నడుపుకొని, హోటల్లో పని చేసుకొని, కూలి పని చేసుకుంటున్నారు కొంతమంది సేవకులు ఈనాడు. కారణం
ఇలాంటి నీచమైనటువంటి స్వభావాల నాయకులు ఉండబట్టే తీర్పు తీర్చటం, వీడు మంచోడు కాదు, ఇది మంచిది కాదు, వీడు మంచిది కాదు, ఈ సేవకుడు మంచోడు కాదు, ఈ సంఘటన మంచోడు కాదు, ఈ విశ్వాసం మంచిది కాదు. ఎవడు బావి చాకిరింది? ఈ వాక్యం ఏం చెప్తుంది? ఎవరు చూసుకుంటారంటే ఆ విషయాలు? దేవుడు చూసుకుంటాడు. అది నీ డ్యూటీ కాదు, నీ పని కాదు. ఇలాంటి వారిని అందరి దేవుడు ప్రేమించడు. వీళ్ళు అనుకుంటారు మేము దేవుడితో ఉన్నాం, మేము సహవాస నాయకులం, మేము పెద్దలం. దేవుడు వీళ్ళని విడిచిపెట్టేశాడు. ఎప్పుడో దేవుడి ప్రేమ వాళ్ళ దగ్గర లేదు. దేవుడు వారి ప్రేమని వారికి దేవుడి ప్రేమ చూపట్లేదు. దేవుడి ప్రేమని వారు అర్హత పోగొట్టుకున్నారు. ఎదుటి వ్యక్తిని ఎప్పుడు తూలనాడకూడదు. బైబిల్ చెప్తున్న వాక్యం. సేవకుడైనా, విశ్వాసైనా, పరిచారకుడైనా, పరిచారకురాలైనా, సండే స్కూల్ టీచర్ అయినా, విబిఎస్ టీచర్ అయినా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, కూలి పని చేసుకునే వాళ్ళైనా, అందంగా ఉన్నా లేకపోయినా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరిని మనము తోలనాడకూడదు. దేవుడు చూసుకుంటాడు. వారు ఆరాధించిన చేయకపోయినా, వారు ప్రార్థన చేసిన చేయకపోయినా, వారు కానుకలు ఇచ్చిన ఇవ్వకపోయినా, వారు సువార్త ప్రకటించకపోయినా, వారి డ్యూటీ ఎవరిది? దేవుడిది. మనం వీలైతే చెప్పడం, అయ్యా ఆరాధనకు అయ్యా, అమ్మ ప్రార్థన రామ్మా, సువార్తకు రమ్మా, దేవునికి ఏదన్నా ఇవ్వమ్మా, దేవునికి లోబడి బ్రతకమ్మా, నీ బ్రతుకు మార్చుకో అయ్యా. ఇంతే తప్ప మనకు ఏ అధికారము లేదు. ఏ వ్యక్తి కూడా తీర్పు తీర్చదు. వాడు మంచోడు కాదు, వీడు మంచోడు కాదు. ఈరోజు ఇది ఎక్కువ ప్రబలుతుంది. ఈ వాక్యం ఏం చేయమంటారు? ఈ జీవం గల దేవుని వాక్యం, బైబిల్లో వాక్యం ఏమైపోతుంది? ఈ వాక్యానికి ఎవరు లోబడుతున్నారు? ఈ వాక్యాన్ని ఎవరు గౌరవిస్తున్నారు? దేవుని ప్రేమకు దూరం అయిపోతున్నారు. అలాంటి వారందరూ ఏమవుతున్నారు? దేవుని చేత ప్రేమింపబడకుండా దేవుని ఉగ్రతకి వారు పాత్రలు అవుతున్నారు. కుటుంబం విచ్ఛిన్నమైపోతాయి. వాడి కుమారుడు వాడి మాటినడు, వాడి కుమార్తె వాడి మాటినదు, భార్య కూడా మాటినదు. అట్లాంటి వాళ్ళందరూ ఇక్కడ సంఘంలో పెత్తానాలు చేసి, సంఘంలో నాయకులై, లీడర్లై, సహవాసాన్ని, సేవని నాశనం చేస్తున్నారు. ఈరోజు కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి. దేవునికి అవమానం వస్తుంది. పోలీస్ స్టేషన్, కోర్టులకు వెళ్ళడానికి గల కారణం ఈ వాక్యానికి వారు లోబడడం లేదు. నాయకుడైతే సరిపోదు, సేవకుడైతే సరిపోదు, సంఘపెద్ద అయితే సరిపోదు, సండే స్కూల్ టీచర్ అయితే సరిపోదు, విబిఎస్ టీచర్ అయితే సరిపోదు, బిషప్ అయితే సరిపోదు, పీఠాధిపతి అయితే సరిపోదు. ఇక్కడ క్రైస్తవంలో మెరిట్ రెవరెండు, రైట్ రెవరెండు, పీఠాధిపతులు ఉన్నారు. అంత మాత్రాన ఈ కొలత వేసుకోవాలి? సరిపోదు. నువ్వు హెచ్ఎం అయినా, నువ్వు కరస్పాండెంట్ అయినా, నువ్వు క్లాస్ టీచర్ అయినా, నువ్వు కలెక్టర్ అయినా, నీకు కొన్ని ఫండమెంటల్స్ ఉన్నాయి. నువ్వు ఎంఆర్ఓ అయినా, నువ్వు ఎస్ఐ అయినా, నువ్వు సిఐ అయినా, నువ్వు డీజీపీ అయినా, ఎవరైనా నీకు కొన్ని రూల్స్ ఉన్నాయి. నీ పరిధిలో నీవు ఉండాలి. పరిధి దాటితే నీకు ప్రమాదం సంభవింపబోతుంది. అందుకని వాక్యం చెప్తుంది ఇక్కడ, నువ్వు నీతిమంతుడివై ఉండాలి. నువ్వు ఇతరులను దూషించే వ్యక్తివి కాకుండా ఉండాలి. ఇది రెండవది. ఉన్నామా? ఈ అనుభవాలు ఉన్నాయా మనకు? ఈ లక్షణాల నుండి బలలో చేయవేస్తున్నామా? ఈ లక్షణాల నుండి దేవుని మంటికి వస్తున్నామా? సరి చేసుకుందాం, జాగ్రత్త పడదాం. ఇది రెండవది. మొదటిగా చూడండి, దేవుని వాక్యంలో మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. దేవుని చేత ప్రేమించబడాలి అంటే ఈ లక్షణాలు ఉండాలి. ఈ లక్షణాలు నీలో లేవంటే నువ్వు దేవుని ప్రేమకు దూరంగా ఉన్నావు, దేవుని ఉగ్రతకు సమీపంగా ఉన్నవని మధ్యాహ్నం గ్రహించాలి. యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడు.
పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ఆయన మూలముగా పుట్టిన వారిని కూడా ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. కాబట్టి ఒకరి పట్ల ఒకరికి ఏం లేదు, ప్రేమ లేకుండా పోతుంది ఈరోజు. ద్వేషము, పగ, కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, కక్షలు, కార్పమ్యాలు విచ్చలవిడిగా విరాజులుతున్నాయి మందిరంలో కూడా. మళ్ళీ అందరూ విశ్వాసులే, వీరందరూ సంఘ పెద్దలే, వీరందరూ నాయకులే, వీరందరూ సేవకులే, వీళ్ళందరూ బిషప్పులే. ఎంత నీచమైన సంస్కృతి సాంప్రదాయం. ఈనాడు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కోర్పులేదు, ఈనాడు మంత్రులు అంటే మంత్రుల కోర్పులేదు, ఈనాడు క్యాబినెట్లో ఎంతో మందికి ద్వేషం, అసూయ. ఈనాడు విద్యా సంస్థల్లో ప్రేమ లేదు, ఈనాడు పోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రేమ లేదు, టెలికాం డిపార్ట్మెంట్లో ప్రేమ లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ప్రేమ లేదు, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్లో ప్రేమ లేదు, మిలిటరీ డిపార్ట్మెంట్లో ప్రేమ లేదు. ఎక్కడ చూసినా ప్రేమ కరువైపోతుంది. ప్రేమ చల్లారిపోవటం వలన అనేకులు అక్రమము విస్తరించటం వలన ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. మత్తయి సువార్త 12:24 12:24 ఏది చూడండి. అక్రమము విస్తరించటం వలన ఎక్కడ చూసినా అక్రమం విజయతాండమాడుతూ ఉంది. అన్నదమ్ముల మధ్యలో, తోటికోడల మధ్యలో, తోటన్నుల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, భార్య భర్తల మధ్యలో, కుటుంబ సభ్యుల మధ్యలో, వీధులలో. మత్తయి సువార్త 24:12 అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారును. కాబట్టి ప్రేమ పోవడానికి గల కారణం ఏంటంటే, వారు దేవుని మూలంగా పుట్టినట్టయితే వారు దేవుని ప్రేమను ఏం చేయాలంట? పంచాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రేమని తుంచుతున్నారు. ఈరోజు చాలామంది భార్య చేత బాధింపబడుతున్న భర్తలు ఎందులో? భార్య భర్తకు ప్రేమ పంచడం లేదు. వాడొద్దు కానీ వాడి ఆస్తులు కావాలి, వాడొద్దు వాడి బంగారం కావాలా, వాడొద్దు వాడి స్థలాలు కావాలా, వాడొద్దు వాడి చెలికలు కావాలా, వాడొద్దు వాడి పొలాలు కావాలా, వాడొద్దు నెలకు వాడిచ్చే డబ్బు మాత్రం కావాలి. ఏంటిది? వాడనుకుంటే అన్నీ నీవే కదా. 4,000 ఈ నెలకి నాకు మనవర్తన కింద, ఆ పొలం రాసి, ఆ ఇల్లు రాసి, ఎందుకు ఇది? వాడే ఉంటే అన్నీ నీవే కదా, అన్నిటి నువ్వే వారసురాలు కదా. వాడు చచ్చాక అన్నీ నీవే. అర్థమవుతుందా? అంటే వాడికి ప్రేమ పంచట్లేదు భార్యలో, కానీ వాడు అన్నీ చూసారు. ఎంత దుర్మార్గమో, ఎంత నీచమైన సంస్కృతం. ఆమె ప్రేమ వద్దు, ఆమె ప్రేమ వద్దు, కానీ ఆమె ఆస్తులు మాత్రం కావాలి. ఎంత నీచమైన సంస్కృతి ఈనాడు భార్య భర్తల మధ్యలో, ఈనాడు తోటి కోడళ్ళ మధ్యలో, తోడి అల్లుళ్ళ మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో. సొంత పిల్లలే తండ్రుల్ని చంపే విధానం. వారి ప్రేమకు అడ్డం వచ్చారు. వారి ఎత్తుకొని ముద్దాడి ఆలన పాలన చూసి పెంచి పెద్ద చేసి ప్రయోజకులు చేస్తే నా ప్రేమకు అడ్డొస్తావా, నా చదువుకు అడ్డం వస్తావా, నా ఇష్టం వచ్చినట్టు నన్ను తిరగనీవా అని ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులే చంపుతున్నటువంటి దుర్మార్గం, అక్రమము. ఇలాంటి అక్రమ కారణం దేవుడు ఏం చేయడు? ప్రేమించడు. అన్నది ఆస్తి తీసుకోవడం, చెల్లెల్ని ఆస్తి తీసుకోవడం, దొంగ సంతకాలు చేయించుకోవడం, దొంగ లెక్కలు రాయించుకోవడం, వస్తువులు వాళ్ళ మంచంలో అన్కాన్షియస్ ఉన్నప్పుడు తీసేసుకొని, నాకు మా అమ్మ ఇచ్చింది, నాకు నాన్న ఇచ్చాడు, నాకు రాసి ఇచ్చారు. చచ్చేటప్పుడు ఎలుముద్దలు కూడా వేసుకుంటారు కొంతమంది, నాకు రాసి ఇచ్చారని చెప్పి. ఇంకేం చెప్తారు? చూసారు ఎట్లున్నారు? అక్రమాలు, ప్రేమకు దూరం అయ్యారు. ఇలాంటి వారందరూ దేవుని ప్రేమను పొందలేరు. దేవుని ఉగ్రతతో సమీపిస్తున్నావు సహోదరి సహోదరుడా. మంచి తీర్మానం చేసుకో. ఈరోజు దేవుని చేత నువ్వు నిజంగా పుట్టింటే ఎదుటి విశ్వాసం మీద,
ఎదుటి సేవకుడి మీద, ఎదుటి సంఘ పెద్ద మీద, ఎదుటి బిషప్ మీద అసూయ ద్వేషాన్ని పెంచుకో, ప్రేమలే పెంచుకుంటాం. చూసారా? భార్య మీద, భర్త మీద, కొడుకు మీద, కూతురు మీద, తల్లి మీద, తండ్రి మీద, అత్త మీద, మామ మీద ఎందుకు నీకు అంత అసూయ? నువ్వు నిజంగా విశ్వాసమేనా? నువ్వు నిజంగా దేవుని మూలంగా పుట్టావా? దేవుడు నిన్ను రక్షించాడా? దేవుని రక్తంలో కడగబడ్డావా? ఈ లక్షణాలు ఎలా ఉంటాయి నీకు? ఎందుకు ప్రేమ దూరం అవుతుంది? కాబట్టి నువ్వు నిజంగా దేవుని మూలంగా పుట్టిన వ్యక్తివి కాదు. నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది వాక్యం. అలాగైతే నువ్వు ప్రేమను పంచుతావు. ప్రేమను ఏం చేస్తావు? పంచుతావు. ద్వేషం, అసూయ, కుళ్ళు కుతంత్రాలు ఉండవు నీ మధ్యలో. దేవుని ప్రేమ పొందాలంటే ఇవి ఇంకా నీలో ఎక్కడున్నావో, ఏ విషయంలో ఉన్నాయో, ఎవరి విషయంలో ఉన్నాయో వాటిని రూపుమాపుకుంటే దేవుని చేత ప్రేరేపించబడి దేవుని ఉగ్రతను తప్పించుకున్నాం. ఇది రెండవది. మూడవది, 4వ చూడండి, యోహాను సువార్త 14:23. దేవుని ప్రేమించడం అంటే 4వది చూడండి. నన్ను ప్రేమించు వారు నేను ప్రేమిస్తున్నాడు. ఏ విధంగా మనం ఆయన్ని ప్రేమించాలో చెప్తుంది వాక్యం. యేసు ఒకడు నన్ను ప్రేమించడం అంటే వాడు నా మాటను గాయకొనవలేను. అంటే దేవుని ఆజ్ఞ పాటించడమే మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనడానికి రుజువు. సంఘ ప్రార్థన రావు, బైబిల్ స్టడీకి రావు, గురుకుడికి రావు, సువార్తలకి రావు, దేవుని కార్యక్రమాలు, దేవుని పనులకి సహాయపడం, తోడ్పడం, కూర్చోలేం, వెళ్ళలేం, సువార్త చేయలేం, అన్నిటికీ వెళ్ళేవారిని పోనివ్వం, అసహించుకుంటాం, వండేవారిని వండనీయం, వడ్డించేవారిని వడ్డించనీయం, పాటలు పాడేవారు పాడనీయం, పరిచయం చేయనీయం. ఎన్ని ఆటంకాలు! ఇలాంటి వారందరూ దేవుని ఉగ్రతకి పాత్ర తప్ప దేవుని ప్రేమకు అర్హత పోగొట్టుకుంటున్నారు. ఒకడొకడు నెలకోసారి వస్తాడు, సంఘం అంతా నాదే, అన్ని అధికారాలు నావే. ఒకడొకడు ఆదివారం తప్పితే మళ్ళీ ఆదివారం ఎక్కడుంటాడో తెలియదు, ఆదివారం వచ్చి మొత్తం నాదే అంటాడు. ఈ ఫ్యాన్లు నేను ఇచ్చా, మైకులు నేను ఇచ్చా, ఈ మందిరం నేనే కట్టా, ఈ పొలాలు స్థలాలు నేనే ఇచ్చా. ఎత్తుకుపో. నువ్వు ఇస్తే మొత్తం నువ్వు ఇక్కడ పెత్తనం చెలాయించాలా? ఇది మా మామది, ఇది మా తాతది, ఇది మా అత్తది, ఇట్లాంటి వాటిని. ఇక్కడ ఏం చెప్తుంది వాక్యం? ఆజ్ఞను పాటించాలి, లేదంటే నువ్వు దేవుని ఉగ్రతలో ఉన్నావు. ఆజ్ఞను పాటిస్తే నువ్వు దేవుని ప్రేమకు బద్ధంగా పాత్రుడవు, యోగ్యురాలు అవుతావు. ఆజ్ఞను పాటించాలి, దేవుని ఆజ్ఞను పాటించాలి. అప్పుడు దేవుని ప్రేమకు అర్హురాలవు. ఇది 4. 5వ చూడండి, దేవుని చేత ప్రేమించబడాలంటే నీకు నాకు ఉండవలసిన 5వ అర్హత కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వచనం. దేవుని చేత ప్రేమించబడాలంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? ఆ ప్రేమను పొందాలనుకుంటున్నావా? 9వ అధ్యాయం 7వ వచనం, 2వ పత్రిక. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వారును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము దేవునికి ఇవ్వాలి. నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వలేను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ఏంటంట అంటే ఇచ్చే విషయంలో కూడా ఎవరిని దేవుడిని ప్రేమిస్తారంట? ఉత్సాహముగా మనసులో అనుకున్నదంతా ఇవ్వాలి. ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఈ వారము నేను దేవునికి కానుక ఒక 1000 రూపాయలు ఇవ్వాలా అనుకొని, ఆ కరువు కష్టకాలం కదా, ఎందుకులే తర్వాత చూద్దామని ఒక 100 ఇచ్చారనుకో, అది ఉత్సాహం ఇచ్చినట్ట. అంటే ఇప్పుడు దేవుడి ప్రేమగా ఏమయ్యాడు? దూరం అయ్యాడు. దేవుని ప్రేమను పోగొట్టుకున్నాడు. అంటే ఎలా ఉండాలంటే దేవుడు ఎవరు ప్రేమిస్తాడు? ఉత్సాహముగా ఇచ్చేవారిని కూడా ప్రేమిస్తాడు. ఎవరైనా ప్రేమిస్తాడు? మొదటి దేవుని ప్రేమిస్తాడు. అదే మర్చిపోయాడు. మొదట ఎవరిని ప్రేమిస్తాడు? నీతిగా బ్రతికే వారిని ప్రేమిస్తాడు. రెండవది ఎవరిని ప్రేమిస్తాడు? ఇది రాసుకోవాలి. మరి వర్తమానం అంటే ఏంటిది?
నేను ఈ 35 ఏళ్ళ క్రితం విన్న వర్తమానాలు ఇప్పుడు అధ్యయనం చేసి చెప్తున్నా. నేనేం బైబిల్ ట్రైనింగ్ చేసినోని కాదు, సేవ తరబేతి పొందినోని కూడా కాదు. మీరు చెప్పిన అరగంటకి మనం మర్చిపోతే ఎట్లా? అంటే మీరు అంత జాగ్రత్త వింటున్నారు అన్నమాట. క్షమించేవారు మొదటిది ఆయన నీతిగా జీవించే వారిని ప్రేమిస్తారు. రెండవది క్షమించేవారు. మూడవది సామెతలు 15:9 ఏం చెప్పాడు? నీతిగా నల్లగా చెప్తాడు, నీతిగా జీవించే వారిని. రెండవది ఏంటిది? రెండవది ఇతరుల విషయంలో అసహించుకొనని వారు. రోమపత్రిక 14:4 నేరము లోపడి వారిని, తూలనాడే వారిని కాకుండా, దూషించే వారిని కాదు, వారిని దేవుడు ప్రేమిస్తాడు. ఎవరిని? ఇతరుల్ని హింసించే వారిని, కొట్టేవారిని, గాయపరిచే వారిని, దొంగిలించే వారిని, మోసగించే వారిని కాదు. ఆయన ప్రేమ ఇతరుల విషయంలో తీర్పు తీర్చని వారిని కూడా ప్రేమిస్తాడు. మూడవది దేవుని మూలముగా పుట్టినవాడు, నిజముగా దేవుని రక్షణ పొందాను, దేవుని కొరకే జీవిస్తున్నాననే వాడు ఇతరులను కూడా ఏం చేయాలా? ప్రేమించే వారిని దేవుడు ప్రేమిస్తాడు. నాలుగవది దేవుని ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించే వారిని కూడా దేవుడు ప్రేమిస్తాడు. ఐదవది ఎవరిని ప్రేమిస్తాడంట? ఉత్సాహముగా దేవునికి ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. ఇప్పుడు 1000 రూపాయలు ఇవ్వాలనుకోవడం మామూలే, 1200 ఇవ్వాలనుకోవడం ఉత్సాహంతో ఇవ్వటం. కామన్గా ఏంటిది? 1000 రూపాయలు ఇవ్వటం. ఇక ఉత్సాహంగా ఇవ్వటం అంటే కొంత అదనంగా ఇవ్వటం. అలాంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. మరి ఇప్పుడు ఇట్లా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తే మాకు లాస్ అవుతుంది, మేము నష్టపోతాం కదండి అనుకుంటాం కదా. మనం జనరల్గా మనకు వచ్చే తలపు. ఇప్పుడు నా దగ్గర 1500 ఉన్నాయండి. 1500, 1000 రూపాయలు నేను దేవుడికి కానికియాల నా రూల్స్ ప్రకారంగా. ఇప్పుడు 1500 ఉన్నాయి. 1500 ఇచ్చేవరకు మనం ఎలా ఇచ్చినట్టు? ఉత్సాహముగా ఇచ్చినట్టు. మరి ఉత్సాహం ఇస్తే నా చేతులు ఏముండదు కానీ చేదాడని కూడా ఏమన్నా నడుపుకోవాలి కదా అనుకుంటాం. లేదు, దేవుడు దానికి ఏం చేస్తాడో తెలుసా? ఇప్పుడు చదువు. నువ్వు ప్రేమించావు కాబట్టి, ఉత్సాహం తెచ్చావు కాబట్టి ఏం చేస్తాడు? సామెతల గ్రంథం 8:21. దేవుడు ప్రేమించావు, ఉత్సాహం ఇచ్చావు, సంతోషంగా ఇచ్చావు, ఆనందంతో ఇచ్చావు, ఇంకా అదనంగా ఇచ్చావు. అయితే నువ్వేం లాస్ అవ్వవు, నువ్వేం లాస్ కావు. దేవుడు ఏం చేస్తాడు? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను. అంటే ఉత్సాహంగా ఇవ్వకపోవటం వలన మనము అప్పులకి కర్తలు అవుతున్నాం, నిధులే లేకుండా పోతున్నాయి. ఇప్పుడు అర్థమైందా? పైన వారం వేరేలా ధ్యానించాం ఈ వాక్యాన్ని, ఈ వారం మరొకలాగా ధ్యానం చేస్తూ ఉండగా దేవుడు కొత్త కొత్త తలంపులు ఇస్తాడండి. అందరికీ ఒకేలాగా చెప్పకూడదు వాక్యం. కొత్త కొత్త విధానంలో మనం దేవుడు పాదాలు పట్టుకొని బ్రతుకులాడి ప్రార్థించి అడిగితే కొత్త కొత్త కోణాల్లో దేవుడు మనకు వాక్యాన్ని నేర్పుతాడు. ఉత్సాహంగా ఇస్తే దేవుడు ప్రేమిస్తాడంట. ఏంటి దేవుడు ప్రేమిస్తే నాకు కలిగే లాభం ఏంటంటే ఇక్కడ చెప్పాడు, నన్ను ప్రేమించు వారిని నేనేం చేస్తానంటున్నాడు? ఆస్తికి కర్తలు చేస్తా. అప్పులకు కాదు, ఆస్తికి కర్త అవ్వాలంటే నువ్వు ఉత్సాహంగా దేవుడికి ఇవ్వాలి. చూస్తారు ఎంత లెక్క పెట్టాడు ఇక్కడ. నీ నిధులు నింపబడాలి, కొరత లేకుండా చేయాలంటే, ఎప్పుడు తరగకుండా ఉండాలంటే మనం ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలి. ఒక కొలత పెట్టుకోకూడదు. 50 ఇస్తే ఈ వారం, 100 ఇస్తే ఈ వారం, 200 ఇస్తే ఈ వారం కాదు. ఉత్సాహముగా నువ్వు ఇస్తే కొలది దేవుడు నీ నిధులను నింపి నేను ఆస్తికర్తను చేస్తాను. ఇది నా వ్యక్తిగత జీవితం, ప్రాక్టికల్గా నేను అనుభవించిన విషయాలు. నా సేవలో ఏ రోజు వచ్చినప్పుడు ఆ రోజు నేను క్యాలెండర్ మీద రాసుకుంటా మర్చిపోతానేమని.
అంత లెక్కేసి ఈరోజు వీళ్ళింటికి వెళ్ళారనుకో, ఒక 100 రూపాయలు ఇచ్చాను. ఆ క్యాలెండర్ మీద ఆ రోజు నేను ఏమని రాస్తా, ఆ రోజు నా టైం ఎంత 10 రూపాయలు. ఆ ఇంటికి వెళ్తే నాకు 100 వచ్చింది, 10 రూపాయలు. ఒక వ్యక్తి వచ్చి ప్రార్థన చేయించుకొని ఒక 100 ఇచ్చాడు అనుకో, ఆ రోజు ప్రార్థన చేయించుకుని 100 ఇచ్చాడు, అదొక 10. అట్లా వరుసగా అన్నీ రాసి ఆదివారం నేను ఎంత ఇయ్యాలో అంత దేవుని మందిరానికి. ఇది నా ప్రాక్టికల్ లైఫ్. ఒక్క రూపాయి కూడా నేను ఎప్పుడు వాడుకోను. ఏది దేవుని భాగంలో ప్రతి రూపాయికి నేను లెక్క రాస్తాను, ప్రతి రూపాయికి లెక్క రాస్తాను. ఒక్క రూపాయి కూడా అటు ఇటు అవ్వదు అసలు. ఇప్పుడు తూకం వేసినట్టు బంగారం లాగా ఉంటుంది. ఒక్క పావులు కూడా. ఇంకా ఒక్కోసారి నేనే ఒక 5-10 కలుపుతూ ఉంటాను. ఇప్పుడు కనుక 29 రూపాయలు వచ్చింది, 29 రూపాయలని రాయాలి. ఆ రూపాయి కలిపి 30 రూపాయలని రాస్తాను. ఒకవేళ 25 రూపాయలు వచ్చిందనుకో 25 అని రాయాలి, ఒక 5 కలిపి 30 అని రాస్తాను. కాబట్టి మనము ఇచ్చేదాన్ని బట్టి దేవుడు మన అవసరాలలో మనకు తెలియకుండానే మన అవసరం తీరుస్తాడు. మనకు తెలియకుండానే మన అవసరం తీరుస్తాడు. నిన్న నేను హాస్పిటల్ నుంచి రావాల్సిన అవసరం ఏర్పడింది. ఏది హాస్పిటల్ నుంచి రావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికీ నాకు ఆ చెకప్లకు కానీ టెస్టులకు కానీ వాడిన యాంటీబయాటిక్ కానీ సెలైన్లకు కానీ అన్నిటికీ కలిపి దాదాపు 65,000 ఖర్చు. ఎంతైంది? 65,000 ఖర్చు. హాస్పిటల్ బిల్లు అవన్నిటికీ. కానీ ఇంకా నేను కొంత చెల్లించాను, ఇంకా కొంత నేను చెల్లించాను. కానీ నిన్ను నేను వచ్చేటప్పుడు నా దగ్గర 500 ఉంది. ఎంత ఉంది? 500 ఉంది. 500 పెట్టుకొని ఏదో రకంగా ఆర్డినరీ బస్సులని ఎక్కువ వద్దాం అనుకున్నాను. ఎట్లా రావాలనుకున్నాను? ఆర్డినరీ బస్సుని ఎక్కువ వస్తే కాస్త నేను క్షేమంగా చేరుకుంటాను. మీరు నమ్మరు, నిన్న కనుక టీకి డబ్బులు నువ్వు ఇవ్వండి అనుకున్నాను అంటే అది నా పరపోయేది. టీకి డబ్బులు నువ్వు ఇవ్వ అనుకున్నానంటే నా పరుగు పోయేది. ఎందుకంటే నా దగ్గర 20 రూపాయలు కూడా లేదు. కరెక్ట్గా అక్కడికే ఛార్జీ పెట్టుకొని రావటానికి అనుకూలమైన డబ్బు నా దగ్గర ఉంది. కానీ బయట ఒక పసిబిడ్డ తల్లి, నేను హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నా, పసిబిడ్డ తల్లి, అయ్యా పసిబిడ్డ వర్షకాలం, నా భర్త చనిపోయినాడు, ఇంటి దగ్గర చిన్నపిల్లలు ఉన్నారు, కొంగు కప్పదమంటే సరైన చీర లేదు. ఏమంటున్నాను? కొంగు కప్పదమంటే సరైన చీర, లంగ ఒకటి ఉంది, ఆ లంగ మీద ఏదో గుడ్డ ముక్క పైటలాగా ఓనిలాగా వేసుకున్నాను. ఏముంది? లంగ ఉంది, చీర లేదు. అది కూడా 3-4 చోట్ల చిన్ని ఉంది. ఎవరు ఇచ్చారో నాకు తెలియదు, లేదా ఆమెదే లేదు. అది ఇలా వేసుకుంది, ఇలా బిడ్డనిట్టు పట్టుకుంటే ఆ కన్నాలలో బిడ్డ కనపడుతుంది. ఆమె ఉంటుంది, ఒక దుప్పటనే కొనుక్కుంటా, లేదంటే ఒక చీర కొనుక్కుంటా, ఒక 500 ఇస్తావా? ఏమండి? నా దగ్గర ఉండేది ఎంత? 2-3-500 ఉంటే ఏమనుకోవచ్చు, ఉండేది ఒక 500. ఒక 500 ఉంటే ఇస్తావా? ఆలోచించు. ఏం చేయాలో అర్థం కదా. నేను 500 ఇస్తే నా ప్రయాణం ఆగేలాగుంది. 500 ఇస్తే నేను రాలేను. అప్పటికే ఆయన గారు అడిగారు, అంకుల్ ఛార్జీలకు డబ్బులు ఉన్నాయి, ఆయన కూడా అడిగినాడు. అడిగిన ఉంటున్నాను కదా ఫోన్లోనే. అప్పుడు లేవు, అప్పుడు ఇచ్చేసిన. అప్పటికి ఆల్రెడీ ఇచ్చేయడం అయిపోయింది. విశ్వాసంతో ఉన్నవయ్యా అని చెప్పినట్టున్నా, విశ్వాసంతో ఉన్నవయ్యా అని నేను చెప్పినట్టున్నా. విచిత్రం ఏంటంటే నేను ఇంకిప్పుడు బస్ స్టాండ్కి ఏం రావాలా? ఆటోలో రావాలి. బస్ స్టాండ్కి ఎదురు రావాలా? ఆటో ఎక్కి ఇంక నడిచి రాలేను, పరిస్థితి అట్టుంది. ఇక నేను బయటకు వచ్చాను, నా బ్రదర్ వచ్చాడు. ప్రైజ్లాడు, నా బాగున్నావా? ఎవరున్నారు హాస్పిటల్లో? ఆయన ఏమంటున్నాడు?
ఏమంటున్నాను? నేనే ఉన్నానంటే బయట ఉన్నాను ఇప్పుడు. ఎవరున్నారు హాస్పిటల్ అంటే చెప్పండి బ్రదర్ అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పుడు ఒరే వెళ్తున్నానంటే అవు బస్ స్టాండ్ వెళ్ళాలి. సరే ఎక్కడన్నా ఎవరిని ఎక్కించుకున్నా బాగా వచ్చాడు. టిఫిన్ చేసాం. ఆకలి కూడా వేస్తుంది నాకు బాగా ఆకలి కూడా అవుతుంది. టిఫిన్ చేయించాడు. వాటర్ బాటిల్ కొన్నాడు, తాగమన్నాడు. ఇద్దరు కలిసి ఒక బాటిల్ తాగాడు. ఇంకో బాటిల్ కొన్నాడు, పెట్టుకోండి అన్నాడు. వాటర్ బాటిల్ లేవు, మూత తీసి బాటిల్ పోసాను. ఒక బాటిల్ టిఫిన్ చేసాం. 50 రూపాయలు అయితే నేను తిన్నది, వాడు 70 రూపాయలు తిన్నాడు. 2 వాటర్ బాటిల్ కొన్నాడు. 20 రూపాయలు ఆటో ఛార్జీ కూడా నేను ఇవ్వాల్సిన అవసరం అసలు ఇవ్వాలి. ఒక్కడికే వచ్చాడు. 50 ఇచ్చినా తప్పేం లేదు, ఇవ్వలేదు. తర్వాత అన్న ఈరోజు మా పెళ్లి రోజు, ఈరోజు నేను ఆట ఇలా అమ్మాయిలు ఊరిపోతున్నాను. ఆట నేను వేయలేదు, అమ్మాయిలు ఊరిపోతున్నాను. ప్రార్థన చేయగలను నా కొరకనే ప్రార్థన చేయించుకుని 5 నిమిషాలు అర్థమైంది. నేను ఎప్పుడైతే దేవుని విషయంలో ఆలోచిస్తానో, ఎదుటి వ్యక్తి విషయంలో ఆలోచిస్తానో, దేవుడు నీ కొరకే సిద్ధం చేస్తాడు. నీ కొరకు నీ అవసరత ఖచ్చితంగా తీరుస్తాడు. నాకు లేదే అనుకోబోకు, ఇది ఇస్తే నాకు ఉండదు అనుకోబోకు. అదే ఉత్సాహంగా ఇవ్వడం అంటే ఏంటిది? అది దాన్నే ఉత్సాహంతో సనుక్కొని గునుక్కొని ఇవ్వడం కాదు. ఆమె ఓపెన్గా అడిగింది, అయ్యా ఒక దుప్పటైన కొంటా, లేదంటే ఒక చీరైన కొనుక్కొని బిడ్డను దాచుకుంటాయా చలికాలం. నా మనసు తరుక్కుపోయింది. ఒకవేళ ఒక 1000-1500 ఉంటే ఎక్కమ్మ ఆటో అని చెప్పి ఆ షాప్ కాడ తీసుకెళ్ళి ఒక 300-400 2 దుప్పట్లు కొని, ఒక చీర కొని, ఆ పిల్లకి గౌన్ కూడా కొనేవాళ్ళు. నాకు అవకాశం లేదు. అయితే ఆమె 1000 అడగలేదు. 1000 అడిగింటే కూడా నాకు పరుగు పోయేది. ఎంత అడిగింది? ఒక్క 500 అంటే దేవుడు నాకు ఎంత దయగలవాడే, కరెక్ట్గా నా దగ్గర 500 ఉంచాడు. కాబట్టి అదే 500 నాకు వేరే రూపకంగా నా అవసరం తీర్చాడు. క్షేమంగా ఈ స్థలానికి చేరుకునేటట్లు చేశాడు. బస్ స్టాండ్ దాకా వచ్చాను. అక్కడికి బైక్ వచ్చింది, టీ కూడా డబ్బులు వచ్చాయి. నా అవసరం తీరింది అద్భుతంగా. కాబట్టి నీ అవసరం తీర్చలేని అసమర్థుడు కాదు దేవుడు. నువ్వు నమ్మిన దేవుడు, నువ్వు నిజంగా నమ్మితే మన కొరతను అవసరతను తీర్చలేని వాడు కాదు. మనం ఆయన్ని ప్రేమిస్తే ఆయన ప్రేమ ఎలా ఉంటుందంట, నా జోబులు లేదు కానీ నా జోబులు ఏం చేశాడు? 500తో నింపాడు. నా అవసరం తీర్చాడు. అక్కడ టిఫిన్ చేశాడు, 2 లీటర్లు వాటర్ వచ్చాయి. ఇక్కడ దిగాను, చక్కగా కాఫీ కూడా తాగాను. జోబులో ఏమి లేకుండానే జరిగినాయండి. అంటే దేవుడు నీ అవసరం తీరుస్తాడు. ఉత్సాహం ఇస్తే ఆయన నిన్ను ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. కాబట్టి ఈ 500 అనుభవంలో నేనున్నానా లేదా, నా విశ్వాస జీవితం ఉందా లేదా పరీక్షించుకున్నాం, పరిశోధించుకున్నాం. దేవుని కొరకాయ నమ్మకంగా జీవితం, ప్రభువులో యోగ్యంగా పాల్పొందుతాం. దేవుని ప్రేమకి మనం బద్ధులం అవుతాం. దేవుని చేత ప్రేమించబడిన వారం అవుతాం. దేవుని చేత మనము ఆశీర్వదించబడిన వారం అవుతాం. దేవుని చేత మనము ఆస్తికి కర్తలు అవుదాం. దేవుని చేత మన నిధులు నింపబడిన వారి వల్ల మనం ఉందాం. ఆ రీతిగా దేవుడు మనకు సహాయం చేయగలగాలి. మోకరించండి, ప్రేమల తండ్రి, ఈ మధ్యాహ్న కాలంలో ఈ